ఈరోజు నేను ఎస్ఈఓ ఆడిట్స్లో 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తాను. నేను రీసెంట్ ఎస్ఈఓ ఆడిట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా బేసిక్ మిస్టేక్స్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా వెబ్సైట్ ర్యాంకింగ్స్ మీద ఇంపాక్ట్ చూపించగలుగుతాయి. అండ్ ఇది నిజంగా నేను ఆశ్చర్యానికి గురైనాను. ఐ మీన్ ఇంత చిన్న మిస్టేక్స్ కూడా చూసుకోవట్లేదు కొన్ని ఏజెన్సీస్ అని. సో ఇవి ఎలా ఆడిట్ చేయాలి, వీటికి ఎటువంటి టూల్ కూడా అవసరం లేదు. సో ఫస్ట్ మీరు ఒక క్లయింట్ వెబ్సైట్ని చూసినప్పుడు ఆ, ఎలా స్టార్ట్ పెట్టాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ని మీరు క్లయింట్ వెబ్సైట్ అనుకోండి, aimforseo.com. మీరు ఈ వెబ్సైట్ని రివ్యూ చేయాలనుకున్నారనుకోండి, ఫస్ట్ మీరు చేయాల్సింది వెబ్సైట్కి ఫస్ట్ హోమ్ పేజ్, అబౌట్ పేజ్ అనేవి ఇంపార్టెంట్ పేజెస్. హోమ్ పేజ్ అనేది బ్రాండ్ గురించి లేదా సర్వీస్ గురించి ఒక ఓవర్వ్యూ వస్తుంది. అబౌట్ అనేది ఇంకొంచెం క్లుప్తంగా విజన్ మిషన్ గురించి చెప్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పేజెస్. సో ఫస్ట్ కంటెంట్ చదవండి. ఈ పేజ్ ఏం చెప్తుంది? ఇది న్యూ సెర్చ్ ల్యాండ్స్కేప్ గురించి చెప్తుంది. అండ్ ఈ వెబ్సైట్ని ఎందుకు చూస్ చేసుకోవాలో చెప్తుంది. ఇది ఎవరి కోసం? బిగినర్స్కి, ఎస్ఈఓ ప్రొఫెషనల్స్కి అండ్ బ్రాండ్స్. ఈ సరికొత్త సెర్చ్ ల్యాండ్స్కేప్ లేదా ఏఐ విజిబిలిటీని అర్థం చేసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడే వెబ్సైట్. ఎలా అంటే 3 బిగినర్స్ ఎస్ఈఓ గైడ్ ఉంది, ఏఐ ఎస్ఈఓ అనే ఒక రిసోర్స్ పేజ్ ఉంది, అలాగే ఎస్ఈఓ స్ట్రాటజీ ఫర్ ఏఐ ఏజ్ అని ఉంది. సో ఫస్ట్ మనం హోమ్ పేజ్ మెటా డేటా చూద్దాం. మెటా డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి ఎటువంటి టూల్ అవసరం లేదు. Ctrl+U, కంట్రోల్ పట్టుకొని యూ ప్రెస్ చేయండి. సో ఇది మెటా టైటిల్. ఇక్కడ మెటా టైటిల్ ఏం చెప్తుంది ఈ వెబ్సైట్ గురించి? అన్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్ ఫర్ లెర్నింగ్ అబౌట్ ఏఐ ఎస్ఈఓ. డిస్క్రిప్షన్: Aim for SEO is the best website for learning SEO in the age of AI. It provides resource pages and guides for understanding AI SEO strategically. సో ఇక్కడ హోమ్ పేజ్లో మనకి ఏదైతే ఓవర్వ్యూ ఉందో అదే మెటా డేటాలో రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు అబౌట్ పేజ్ చూద్దాం. అబౌట్ సింప్లిఫైయింగ్ SEO ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఎప్పుడు స్టార్ట్ అయింది? ChatGPT, జెమినీ లాంటి మోడల్స్ వచ్చినప్పుడు మిస్ఇంటర్ప్రిటేషన్ జరిగింది, రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. అందువల్ల ఈ ఏఐ నాలెడ్జ్ని బ్రిడ్జ్ చేయడానికి ఇది స్టార్ట్ పెట్టడం జరిగింది. విజన్ ఏంటి? ఈ సెర్చ్ ల్యాండ్స్కేప్ని బ్రాండ్స్కి క్లారిటీతో సింప్లిఫై చేయాలి. మిషన్ అంటే ఆ విజన్ గాను వీళ్ళు తీసుకున్న మిషన్ ఏంటంటే, అంటే నా వెబ్సైట్ ఏఐ నాలెడ్జ్ గ్యాప్ ఎస్ఈఓ ప్రొఫెషనల్స్కి బ్రిడ్జ్ చేయగలిగితే, ఏఐ అండ్ ఎస్ఈఓ ఇంటర్సెక్షన్ గురించి చెప్పగలిగితే ఆ విజన్ని అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ అగైన్ బిగినర్స్ ఎస్ఈఓ గైడ్, ఏఐ అండ్ ఎస్ఈఓ స్ట్రాటజీ ఫర్ ఏఐ లాంటి గైడ్స్ అండ్ పేజెస్ ఉన్నాయి. సో అబౌట్ పేజ్ మెటా డేటా చూద్దాం. Ctrl+U, అబౌట్ ఎయిమ్ ఫర్ ఎస్ఈఓ. ఇది మెటా టైటిల్. సింప్లిఫైయింగ్ ద న్యూ సెర్చ్ ల్యాండ్స్కేప్, రైట్? మెటా డిస్క్రిప్షన్: Aim for SEO simplifies AI SEO for both brands and SEO professionals by educating them on how AI, LLMs, and answer engine works across platforms. సో అబౌట్లో వాళ్ళు ఏం చెప్తున్నారో మెటా డేటాలో కూడా అదే చెప్తున్నారు. సో ఎందుకు ఇవి రెండు, ఎందుకు మెటా డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఏదైతే మెటా డేటాలో రాస్తారో సెర్చ్ ఇంజన్స్కి అదే అర్థమవుతుంది, సెర్చ్ ఇంజన్స్ అదే చూపిస్తుంది. కావాలంటే మీరు సారీ అబౌట్ పేజ్కి వెళ్దాము. ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి అండ్ ఈ మెటా డేటా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేస్తాను. ఇక్కడ సైట్ అని టైప్ చేసి ఇలా యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. చూడండి, అబౌట్ ఎయిమ్ ఫర్ SEO సింప్లిఫైయింగ్ ద న్యూ సెర్చ్ ల్యాండ్స్కేప్. సేమ్ మెటా డేటాలో ఏదైతే రాస్తారో మెటా సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో కూడా అదే కనిపిస్తుంది.
అండ్ ఇలా ఇక్కడ ఎందుకు చెక్ చేయమన్నానంటే చాలా వెబ్సైట్స్ వాటికి వెబ్సైట్ ఉంటుంది, పేజెస్ ఉంటున్నాయి, కంటెంట్ ఉంటున్నాయి, కానీ అవి సెర్చ్ రిజల్ట్స్లో ఉండట్లేదు. అంటే అవి ఇండెక్స్ అవ్వలేదు. ఆ పాపం వాళ్ళు చాలా వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే ఏజెన్సీస్కి ఇస్తాయి. ఆ, ఆ, వాళ్ళు వెబ్సైట్ డిజైన్ చేస్తారు, కొంతమంది ఎస్ఈఓ కూడా చేస్తున్నామని చెప్తారు. బట్ తీరా నేను రివ్యూ చేసినప్పుడు చాలా వెబ్సైట్స్ అవి ఇండెక్స్ అవ్వలేదు. వాటికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొంతమంది సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాపే సబ్మిట్ చేయలేదు. ఇంకొకటి కొన్ని నో ఇండెక్స్ ట్యాగ్తో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మరి ఇంకొకటి ఏంటంటే ఇవి రెండు కరెక్ట్గా ఉన్నా కూడా థిన్ కంటెంట్, డూప్లికేట్ కంటెంట్ వల్ల కూడా ఇండెక్స్ అవ్వలేదు. సో మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మెటా డేటా చూడాలి. మనం కంటెంట్ ద్వారా ఏం చెప్తున్నామో మెటా డేటాలో అదే రిఫ్లెక్ట్ అవుతుందా లేదా చూడాలి. అండ్ యూఆర్ఎల్స్ తీసుకొని అవి ఇండెక్స్ అయినాయా లేదా మనం గూగుల్ సెర్చ్లో నేను ఇందాక చూపించిన విధానంగా చెక్ చేయాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మెటా డేటా చాలా మంది జనరిక్ మెటా డేటా లేకపోతే రాంగ్ మెటా డేటా రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ని ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు అన్ని పేజెస్ మీద బ్లాగ్స్, హోమ్ పేజ్, అబౌట్ పేజ్ అన్నిటి మీద సేమ్ మెటా డేటా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మీకు ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. హోమ్ పేజ్లో ఈ మెటా డేటా ఉందనుకోండి. ఇదే మెటా డేటా వాళ్ళు అన్ని పేజెస్కి రాశారు. ఒక బ్లాగ్ ఉంది, బ్లాగ్కి కూడా ఒక బ్లాగ్ పోస్ట్కి కూడా ఇదే మెటా టైటిల్ అనుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే నేను చెప్తాను. బ్లాగ్కి మెటా టైటిల్ ఇది పెట్టారు, బట్ ఆ బ్లాగ్ పోస్ట్ దేని గురించి రాశారంటే ఓల్డ్ సెర్చ్ వర్సెస్ ఏఐ పవర్డ్ సెర్చ్. ఇది వాళ్ళు ఎంచుకున్న టాపిక్. వాళ్ళు రాసింది కూడా దీని గురించే. బ్లాగ్ అంతా చాలా బాగుంది అనుకోండి, బట్ మీరు మెటా టైటిల్ అన్ని పేజెస్కి ఒకటే ఇవ్వడం వల్ల ఈ బ్లాగ్ పోస్ట్ కూడా ఇదే ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దీనికోసం జెన్యున్గా సెర్చ్ చేసే వాళ్ళు మీ బ్లాగ్ని మిస్ అవుతారు. మీరు ఆర్గానిక్ విజిబిలిటీ మిస్ అవుతారు. ఎందుకంటే చెప్పాను కదా, మీరు మెటా డేటాలో ఏది రాస్తే సెర్చ్ ఇంజిన్ అదే అర్థం చేసుకుంటుంది, అదే చూపిస్తుంది. సో ఈ 3 మిస్టేక్స్ చాలా వెబ్సైట్స్ ఈ మెటా డేటా మిస్టేక్స్ చేశాయి. నేను వాళ్ళకి ఎట్లా పిచ్ చేశానంటే వాళ్ళ ఈమెయిల్స్ నేను అపోలో ఫ్రీ ఫ్రీ వర్షన్లో తీసుకొని వాళ్ళకి పిచ్ చేయడం జరిగింది. మెటా డేటా మీరు రాంగ్ ఉంది. ఆ, మీరు ఏదైతే ఆ, మీరు ఏదైతే మెటా డేటాలో రాస్తారో అదే మీ ఆడియన్స్కి కనిపిస్తుంది. దాని ద్వారానే మీ ఆడియన్స్ మీ వెబ్సైట్ మీద ల్యాండ్ అవుతారు. సో మీరు ఆర్గానిక్ విజిబిలిటీ మిస్ అవుతున్నారు. నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక టెన్ పిక్చర్స్ అంటే ఇలాంటి సేమ్ మిస్టేక్ చేసిన ఒక 10 క్లయింట్స్కి నేను రీచ్ అవుట్ అయితే అట్లీస్ట్ 5-6 నాకు రెస్పాన్స్ వచ్చింది. సో దీనికి ఎటువంటి టూల్ అవసరం లేదు, మాన్యువల్గా చేయొచ్చు. అండ్ నేను ఖచ్చితంగా ఇది మీకు మంచి రెస్పాన్స్ తీసుకొస్తుంది అనుకుంటున్నాను. మీరు తెలుగులో సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ ప్లస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రెండిటి ఇంటర్సెక్షన్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ మీ సజెషన్స్ ఆర్ ఒపీనియన్స్, ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.